అందరికీ నమస్కారం. ఒంగోలు లక్ష్మీ హాస్పిటల్‌లో అరుదైనటువంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. యాజమాన్యం ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా ఈ శస్త్రచికిత్స సక్సెస్‌కు సంబంధించి ప్రెస్ మీట్‌లో పలు విషయాలు వెల్లడించడం జరిగింది. ఇప్పటిదాకా మనకు మెదడులో రక్తనాళాలనేదేందంటే అన్యూరిజమ్స్ అంటారు. కొంచెం ఆ అన్యూరిజమ్స్ అనేది ఇప్పటిదాకా మెట్రోపాలిటన్ సిటీస్‌లో మాత్రమే ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. అంటే హైదరాబాద్ గాని, చెన్నై గాని పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్‌లోనే ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్జరీలో గొప్పతనం ఏందంటే బాడీలో ఎక్కడ కూడా కోత గూడాను లేకుండా ఓన్లీ చిన్న రక్తనాళాలకు చిన్న హోల్ పెట్టేసి అక్కడి నుంచి మైక్రో కెథెటర్స్ ద్వారా బ్రెయిన్‌లో అన్యూరిజం అనే దాన్నేందంటే దాన్ని కాయిలింగ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏందంటే పేషెంట్‌కి ఎటువంటి కోత లేకుండా సక్సెస్‌ఫుల్‌గా పేషెంట్ మళ్ళీ నార్మల్‌గా వితిన్ 24 అవర్స్‌లో ఇంటికెళ్ళిపోవచ్చు. జనరల్‌గా ఇలాంటిది ఎందుకొస్తదంటే మెదడులో మనం జనరల్‌గా తలనొప్పిని చాలామంది అశ్రద్ధ చేస్తా ఉంటాం. రెండోది బీపీని చాలామంది ఏం చేస్తలే అని అనుకుంటాం. ఈ 2 కారణాల వల్ల ఏమైద్దంటే మెదడులో వీకెస్ట్ పార్ట్స్ ఉంటాయి రక్తనాళాల్లో. అవి చిన్న బెలూన్‌లాగా ఉబ్బుతాయి. ఆ ఉబ్బి ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత బీపీ పెరిగినప్పుడు ఏమైపోద్దంటే రక్తనాళాలు పగిలిపోయి మొత్తం మెదడంతా గూడా రక్తం కారిపోతా ఉంటది. ఇలాంటి దాన్నేందంటే యూజువల్‌గా మేము మొదటి నుంచి ఇప్పటిదాకా మేము బ్రెయిన్ ఆపరేషన్ ఓపెన్ చేసి, బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసి లోపల ఆ క్లిప్ వేస్తుంటాం. ఈ క్లిప్ వేయటం, దాన్ని మొత్తం సర్జరీ. ఈ సర్జరీ వల్ల ఏందంటే కొంతమందికి డెఫిసిట్ చెయ్యి, కాలు పడిపోవటం, మాడ పడిపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏందంటే ఎటువంటి కోత అనేది లేకుండా సేమ్ యాంజియో చేసినట్టుగానే సింపుల్ చిన్న ఆహ్, హోల్ పెట్టేసి దాని నుంచి బ్రెయిన్‌లోకెళ్ళి బ్రెయిన్‌లో ఆ రక్తనాళాన్ని కాయిలింగ్ చేసేస్తాం. దీనివల్ల ఏందంటే పేషెంట్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్‌గా వితిన్ 24 అవర్స్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న పేషెంట్ మనకి ప్రెజెంట్ అయింది ఒక 3 డేస్ బ్యాక్ మన దగ్గరకొచ్చారు. తనకొచ్చిన కంప్లెయింట్ ఏందంటే తలనొప్పి, కొంచెం వామిటింగ్స్ అవుతా ఉంది. ఈ తలనొప్పి, వామిటింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనం సీటీ స్కాన్ తీపిచ్చాం. ఈ సీటీ స్కాన్‌లో మెదడులో ఒక రక్తనాళం పెద్ద బుడకలాగా ఉంది. మొత్తం తనకి మెదడులో 3 రక్తనాళాలు పెద్ద పెద్ద బొడిపెల్లాగా ఉన్నాయి. ఆ 3 రక్తనాళం ఎనీ టైమ్ పగిలిపోయే స్టేజ్‌లో ఉంది. సో, పేషెంట్ అనేది కాన్షియస్‌గా మళ్ళీ కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఏ డాక్టర్ తేజ గారు సారు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు. సార్‌ని అప్రోచ్ అయ్యాము. సార్ ఏం చెప్పారంటే, "ఓకే. దీనికి సీటీ యాంజియో ఒకటి చేద్దాము. దీనిలో గాని పేషెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే ఇలాంటి కాయిలింగ్ అనే పద్ధతి ఉంది. మనం చేద్దాం" అన్నారు. సో, మేము వెంటనే సీటీ యాంజియో చేసాము. ఆ యాంజియోలో 3 రక్తనాళాలు పెద్ద పెద్దగా బొడిపెలుగా ఇంతింత రక్తనాళాలు బొడిపెలు ఉన్నాయి. అది ఎనీ టైమ్ పగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మనం ఆ పేషెంట్‌ని కౌన్సెలింగ్ ఇచ్చాం. పేషెంట్ అటెండర్ చెప్పాం. ఇంగా వాళ్ళు గూడా మాకు కోఆపరేట్ చేసి ఇక్కడే చేద్దాం. మా మీద నమ్మకంతో ఇక్కడే చేపించుకుంటాం అన్నారు. సో, మేము ఆ పరిస్థితిని రక్తనాళం రక్తనాళం బుడిపెలాగా బెలూన్‌లాగా ఉబ్బిపోయింది. ఈ బెలూన్‌లాగా ఉబ్బి మనం ఒక బెలూన్‌ని ఊదుతా ఉంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏమైద్ది? పగిలిపోద్ది. అలాగా బీపీ ఎక్కువైపోవటం, ఈ రక్తనాళం బుడిపెగా ఉండటం వల్ల ఇది ఎనీ టైమ్ పగిలిపోయే స్టేజ్‌కొచ్చేసింది. ఇలాంటి పరిస్థితిని ఏం చేస్తామంటే, మామూలుగా పాత పద్ధతుల్లో ఆపరేషన్ చేసి లోపల క్లిప్ వేసి సరి చేస్తాం. ఇప్పుడు ఆ పద్ధతి కాకుండా ఏమి బాడీలో ఎక్కడ కోత లేదు. బ్రెయిన్ నార్మల్‌గా ఉంది. పేషెంట్ నార్మల్‌గా నడుస్తుంది. ఇలా కాయిలింగ్ పద్ధతి ద్వారా ఏందంటే, యాంజియో చేసినట్టుగానే చేసి లోపల బ్రెయిన్‌లో ఈ రక్తనాళం ఏదైతే ఉందో దీని లోపల ప్లాటినం వైర్స్ కేబుల్స్‌గా కాయిలింగ్ చేసేసేస్తారు. ఈ కాయిలింగ్ చేయటం వల్ల ఏందంటే, ఆ రక్తనాళం బుడిపుగా ఉన్న రక్తనాళం అనేది క్లోజ్ అయిపోద్ది. దీనివల్ల పేషెంట్ ఇమ్మీడియేట్‌గా నార్మల్ అయిపోద్ది. కానీ ఇది చేయటానికి పేషెంట్ అటెండర్స్ కోఆపరేట్ చేయాలి. ఎక్కువ సేపు అంటే ఒక హాస్పిటల్ టీమ్ చాలా అవసరం. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 5 అవర్స్ ఈ ఆపరేషన్ చేసాం. సో, మత్తు డాక్టర్ శ్రావణి మేడము, రేడియాలజిస్ట్ సారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సారు, తేజ సారు వీళ్ళందరూ కోఆపరేషన్‌తో పేషెంట్ అటెండర్స్ కోఆపరేషన్‌తో మేము ఇది సక్సెస్‌ఫుల్‌గా చేసాం. యూజువల్ ఇలాంటిది మన ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ టైమ్. సింగిల్‌గా మల్టిపుల్ అంటే 2, 3 రక్తనాళాలు అనేది బొడిపుగా ఉండటం, వీటిని ఒకే సిట్టింగ్‌లో మొత్తం చేయటం అనేది చాలా అరుదనమాట. సో, ఇలాంటి అవేర్‌నెస్ మన దగ్గర కూడా మన ప్రకాశం జిల్లాలో గూడా ఇలాంటి కేసు మన హాస్పిటల్‌లో చేస్తుందంటే పబ్లిక్ అవేర్‌నెస్ బెటర్‌గా ఉంటది. ఇలా తెలియటం వల్ల ఎక్కడికో చెన్నైకో ఇది యూజువల్‌గా ఈ కాస్ట్ 10-20 లక్షలు అవుతది ఖర్చు. దీన్ని పేషెంట్ వాళ్ళు గూడా పే చేసుకోలేని పరిస్థితులు ఉంటే, మనం గవర్నమెంట్ పథకం ద్వారా ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పెట్టుకొని గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు ఫండింగ్ ఆల్‌మోస్ట్ 4,00,000 వాళ్ళు శాంక్షన్ చేశారు. సో, వాళ్ళు ఆ శాంక్షన్ చేసిన ఆ అమౌంట్‌తోనే పేషెంట్‌కి ఈ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా చేశాం. వీళ్ళ దగ్గర ఎటువంటి మనీ తీసుకోకుండా, ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్‌లో చేయాలనే ఆహ్, ఆహ్, దృక్పథంతో మేము ఇలాంటి కేసు స చేయటం జరిగింది.
ఇది పబ్లిక్లో తెలిస్తే ఇలాంటి కేసు ఎక్కడికో చెన్నైకి హైదరాబాద్కి అలా వెళ్ళి అక్కడ కాస్ట్ 10-20 లక్షలతో అయ్యే సర్జరీ తక్కువ ఖర్చులోనే సింపుల్గా పేషెంట్ నార్మల్ అయ్యే పరిస్థితి ఉంది. సో పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో మెదడు ఎన్నో రకాల సర్జరీస్ చేస్తున్నాం, కానీ ఇలాంటి సర్జరీస్ ఈ కోత కూడా లేకుండా బ్రెయిన్ది సింపుల్గా నార్మల్ నిన్న చేసాము, ఈరోజు పేషెంట్ నడుస్తూ ఉంది, రేపు ఇంటికి పంపించేసేస్తాం. సో ఎటువంటి కోత లేదు, పేషెంట్ సక్సెస్ఫుల్గా 100% నార్మల్ అయిపోయింది. ఈ సర్జరీ చేసిన తర్వాత ఇది మనం చూస్తున్న ఈ లోపల చూసి ఈ కాయిలింగ్ చేసింది ఈ మొత్తం చిన్న వైట్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కాయిలింగ్ చేసేసాం. సో ఇంకా రక్తం పగిలే అవకాశం లేదు, పేషెంట్ నార్మల్గా రొటీన్ అన్ని పనులు తను చేసుకోవచ్చు. సో మా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి అరుదైన సర్జరీస్ చేయటంలో ఎప్పుడూ లక్ష్మీ హాస్పిటల్ ముందే ఉంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఇలాంటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. బేసికల్లీ మనకి ఇక్కడ ఉన్న పేషెంట్ అంటే ఇప్పుడు బేసిక్ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ సార్ చెప్పేశారు. నేను బ్రీఫ్గా ఒక మాట చెప్తాను. మనము బేసికలీ ఈవిడికి పక్కనున్న వెంకటరత్న గారికి మనము ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అంటే ఛాలెంజింగ్ కేసు అనమాట. ఇది మనము జనరల్లీ పెరిఫెరల్ హాస్పిటల్తో చేయడం అనేది. ఈవిడ మనకి ఒక 4 రోజుల క్రితము బేసికలీ తలనొప్పితో విపరీతంగా బాధపడుతూ, కన్ను రెప్ప కొంచెం పడిపోయి, వాంతులతో ఈ బాధలతో ఎప్పటి నుంచో బాధపడుతూ మన దగ్గరికి వచ్చారు. సో ప్రాపర్గా సిటీ స్కాన్ అవన్నీ చేసి అండ్ ఎంఆర్ఐ స్కాన్ ప్రాబ్లం ఏంటో చూసి, దాంట్లో ఆవిడకి ఎడమ వైపు రక్తనాళం రెండు చోట్ల బుడగల్లాగా ఉబ్బిందనమాట. సో వాటిని ఎన్యూరిజమ్స్ అంటాము. సో ఏదైతే ఉబ్బిందో అది ఆ నరాన్ని కూడా నొక్కడం వల్ల బేసికలీ ఆవిడకి ఎడమ వైపు కంటికి ప్రాబ్లం కూడా వచ్చింది. సో దానివల్లే ఇంతకుముందు ఒకసారి కొంచెం బ్లీడింగ్ అయ్యి ఆవిడకి హెడేక్ కూడా స్టార్ట్ అయింది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్, దాని పరిణామం కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. దానికి సంబంధించిన ఏమవుతుంది, చెయ్యకపోతే ఏంటి, చేస్తే ఏంటి పూర్తిగా వివరించి పేషెంట్ అటెండర్స్కి ప్రొసీజర్కి తీసుకోవడం జరిగింది. ప్రొసీజర్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అండి. సో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అయ్యారు. అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ మన ఒంగోలులో కానీ బేసికలీ మన ప్రాంతంలో చేయడానికి బేసికలీ లక్ష్మీ హాస్పిటల్ జనరల్గా ఈ ప్రొసీజర్స్ చేయడానికి ముందు ఉంటుందండి. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, క్యాథ్లాబ్ ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ మల్టీ డిసిప్లినరీ టీమ్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి ప్రొసీజర్స్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్కి సరైన టైంలో, అంటే ఇట్లాంటి పేషెంట్స్ జనరల్లీ రిఫర్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు ఎలా అంటే సిటీస్కి వెళ్ళడము, లేకపోతే అక్కడ కష్టపడే అన్ని హాస్పిటల్లో తిరగడము, లేకపోతే అక్కడ ఖర్చులు కొంచెం ఎక్కువగా పెట్టుకోవడము, అలాంటి పరిస్థితులు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు తక్కువ ఖర్చులో అండ్ హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన దగ్గరే దొరుకుతున్నాయి అనే విషయం అవగాహన కోసం, అవేర్నెస్ కోసం ఈ మీట్ పెట్టడం కూడా జరిగిందండి. సో ఈవిడికి సరైన టైంలో మంచి ట్రీట్మెంట్ అందించడానికి బేసికలీ హాస్పిటల్ టీం, ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ టీం దగ్గర నుంచి అనస్థీషియా టీం, హాస్పిటల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ రవీంద్ర సార్, బేసిక్గా అందరి సహకారం చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. సో పేషెంట్ అటెండర్స్ కానీ, పేషెంట్ కానీ మా మీద నమ్మకం ఉంచి ఇది చేయించుకున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తమనికి వస్తా బాధపడుతుంటే చూపించుకుంటున్నా కానీ నాకేం తగ్గకపోతే మా అబ్బాయి ఇంకా మా అల్లుడు, మా మేనల్లుడు ఎక్కడ తీసుకొచ్చాడు, వీళ్ళు చెప్పినట్టు చేపిద్దామన్నాడు. చూపించాడు, ఎక్కడ సరే ఎక్కడ అత్తమ్మ నీకేం బాధ లేదు, నేను ఉన్నాను అన్నాడు. ఇక్కడే చూపించాడు, చేపిస్తాను అన్నాడు, చేపించాడు. నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగుంది. హాస్పిటల్కి వచ్చినాక ఎట్లా ఉందమ్మండి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఈ హాస్పిటల్ వచ్చినాక నాకు ట్రీట్మెంట్ బాగానే ఉంది. వాళ్ళు కూడా బాగా సహకరించారు, నాకు అన్నీ చేశారు. నాకు బాధ అనిపించలేదు. వాళ్ళు ఉన్నారు కదా, మనకేమి లేదు, భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్యం? బాగుంది కానీ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం నొప్పి వస్తుంది.
అక్కడ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది సార్. దిస్ ఇస్ ఈ క్యాత్ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ప్రకాశంలోనే ఫస్ట్ సార్ దాన్ని చూస్ చేసుకొని తెచ్చుకున్నాడు సార్. మన ప్రకాశంలో ఎక్కడ లేదు సార్. అండ్ రేడియేషన్ కూడా చాలా తక్కువ. తర్వాత పేషెంట్కి సేఫ్టీ, డాక్టర్ కూడా చాలా సేఫ్ సార్. ఎందుకంటే రేడియేషన్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకు ఒక యాంజియోగ్రామ్ చేస్తే 100 ఎక్స్రేలతో సమానం. సో ఈ మిషన్తో మనకు అది కూడా తగ్గుతుంది. తర్వాత మనం స్టార్ట్ చేశాక ఇప్పుడు సక్సెస్ఫుల్గా 110 కేసెస్ చేసాం సార్ నా 3 monthsలో. స్టెంట్లు కూడా కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాం. అన్నీ సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ రేట్తో అందరూ డిశ్చార్జ్ అవుతుంది. అండ్ ఐ థ్యాంక్ రవీంద్ర బాబు సార్ అండ్ ఆల్ ది మేనేజ్మెంట్ ఫర్ దిస్